మన తోటివారి ఇతరుల అనుభవాల ద్వారానే మనం నేర్చేసుకోవాలి. కొన్ని అలా జరగవు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన అనుభవాల ద్వారా మనం నేర్చుకోవాలి. అప్పుడు కూడా గుణపాఠం రాకపోతే ఇంకా మళ్ళీ సేమ్ అదే తప్పు చేస్తూ ఉంటాం. అంటే ఉత్తములు, మధ్యములు, అధములు. ఉత్తములు ఏంటి? తోటి వారికి వచ్చిన అనుభవం ద్వారానే తాము అర్థం చేసేసుకుంటారు. ఓ అలా చేయకూడదు, ఓ అలా చెయ్యాలి. మహానుభావులు గొప్ప వాళ్ళందరూ చేసిన చూసి ఒకసారి ఎస్ అలా చేస్తే మహానుభావులుగా మారుతాం, మనం కూడా ఎదుగుతాం, మనం కూడా ఉన్నతులు అవుతాం అనేది ఇక్కడ నేర్చుకోవాలి. లేదు సరిగ్గా లేని జీవితాలు కొన్ని పాడైపోయి కనిపిస్తే మనకి ఓహో అలా ఉండకూడదు. ఒక రాముడిని చూసి, ఒక సీతను చూసి లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, అందరికీ మార్గదర్శకంగా. వాళ్ళు భూమి మీద నుంచి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు యుగాలు అయిపోయినప్పుడు కూడా వాళ్ళనే ఇక్కడ పూజిస్తూ ఉన్నాం, అలా ఉండాలి అని వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. అలాగే ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు ఇలా మాత్రం ఉండకూడదు, అక్కడి నుంచి కూడా నేర్చుకోవాలి. అంటే వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు పక్కన పెట్టాలి. వాడు మంచివాడైతే అలా జీవించాలి, వీడు చెడ్డవాడైతే ఇలా జీవించకూడదు. రెండింటి నుంచి మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. అంటే అక్కడ మంచివాడు చెడ్డవాడిని పక్కన పెట్టేస్తే ఇద్దరి నుంచి మనం ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాం, రెండు దగ్గర నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. అది ఇంపార్టెంట్.